మిత్రమా, ఒక చిన్న మాట. పెళ్ళై అత్తారింటికి వచ్చినటువంటి భార్యతో భర్త ఇలా అంటాడు, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము, మా అమ్మను మీ అమ్మలాగా చూసుకో అని చెప్పాలి. తప్పులేదు, చూసుకుంటుంది నీ భార్య, అది కూడా తప్పులేదు. అదే మాట మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పు, అమ్మా అది అందరిని వదిలేసి నా కోసము మన ఇంటికి వచ్చింది కదా, తనని కూడా నువ్వు మన అక్కలాగా, చెల్లెలాగా, వదినలాగా, మరదల్లాగా చూసుకో అమ్మా, ఎలాంటి బాధ పెట్టకుండా అని చెప్పేటువంటి కొడుకులు ఎంతమంది. అప్పుడు చెప్పకపోయినా మీ అమ్మ నీ భార్యని కష్టపెడుతూ ఉంటే, మాటల రూపంలోను చేతల రూపంలో కష్టపెడుతున్నప్పుడు, అమ్మ ఎందుకు దాన్ని తప్పు లేకపోయినా నువ్వు దాన్ని ఎందుకు అన్నిసార్లు మాట్లాడుతున్నావు అని ఎంతమంది అడుగుతారు.